మొదటి 2 వచనం చదువుకుందాం. ఇటలీ పటాలమనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడొకడు కైసరియలో ఉండేది. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. తలను ఉంచుకొని కళ్ళు మూసుకుందాం. దేవుని యొక్క సహాయం కొరకై ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపగల దేవ, జీవాధిపతి, జీవం కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, నీ యొక్క బంగారు పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నా ప్రభా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రినైనా మరి యొక్క వాక్య భాగాన్ని తండ్రి ప్రభా మేము తండ్రి ప్రభా నీ యొక్క మందిరంలో ధ్యానిస్తుండగా అతను వినే చెవులను గ్రహించే హృదయాన్ని తండ్రి మీరు అనుగ్రహించండి. తండ్రి మాట్లాడేది నేను కాదు ప్రభా, నీ పరిశుద్ధాత్మ ద్వారా నాతో మాట్లాడి మహిమ పొందమని మీకు వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క వాక్య మర్మాలను తండ్రి మాకు తెలియచేసి మీ కృపను అనుగ్రహించండి, మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి వందనాలు. ఇక్కడ ఏం చూస్తున్నామండి? ఎవరిని చూస్తున్నాం? ఏ దైవజనుడిని మనం ఇక్కడ చూస్తున్నాం? కొర్నేలి కదా. ఆయనకి ఏముందంటే అక్కడ ముందు, పేరుకు ముందు శతాధిపతి అని ఉంది కదా. అనేకులకు మరి ముందు కొన్ని బిరుదులు ఉంటాయి కదా. కొంతమందికి డాక్టర్, కొంతమందికి ఎస్ఐ. ఈ రకంగా వారి యొక్క స్థాయిని బట్టి, వారి యొక్క ఉద్యోగాన్ని బట్టి, వారు చేసే పనులను బట్టి వారికి ఏముంటాయి? వారి పేరుకు ముందు మరి కొంత అక్కడ ఉంటుంది అన్నమాట. అంటే వారి స్థాయిని బట్టి వారికి, వారి యొక్క పదవిని బట్టి వారికి ఎమ్మెల్యే లేకపోతే ఎంపీ, ఈ విధంగా ఫస్ట్ అది రాసిన తర్వాత వారి పేరు రాస్తారు. అదేవిధంగా ఇక్కడ ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన, అంటే శతం అంటే ఏంటంటే 100 కదా. 100 మందికి ఈయన అధిపతిగా ఉన్నాడు కదా. 100 మందికి అధిపతిగా ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది? మనిషికి కొద్దిగా గర్వంగానే ఉంటుంది కదా. ఒక 10 మంది పనిచేస్తున్నారు అనుకో, ఎట్లా ఉంటుంది? గర్వంగా ఉంటుంది. ఇక 100 మంది పనిచేస్తే ఇంకా గర్వంగా ఉంటుంది కదా. అలాంటి యొక్క శతాధిపతి అయిన కొర్నేలి ఏ విధంగా ఉన్నాడు? భక్తిపరుడు కదా. ఏ విధంగా ఉన్నాడంట? భక్తి ఒకటేనా? భయం కూడా ఉంది అక్కడ కదా. భయభక్తులు గలవాడై ఉండి వారి ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి. ఇక్కడ చూస్తే మనం ఎన్నో క్వాలిటీస్ ఉన్నాయి నాకు. ఒకటే కాదండి, భయం ఉంది, భక్తి ఉంది. వారి ఇంటి వారందరితో కూడా మరి ప్రజలకు బహుధర్మము చేయించు ఎల్లప్పుడూ ప్రార్థన చేసే మనిషి అనమాట కదా. ఒక శతాధిపతి అంటే అక్కడ కూర్చొని ఆ విధంగా కొంతమందికి ఆజ్ఞాపించడమే ఉంటుంది వాళ్ళు కదా. అంటే ఫలానా మనిషి పని చేయాలి, ఫలానా మనిషి పని చేయాలి అని చెప్పేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతను అప్పగిస్తాడు. కానీ ఈయన ఏ విధంగా ఉన్నాడంటే ఇక్కడ ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు ఒకడు కైసరియలో ఉండేను అంటాడు. అంటే శతాధిపతి ఆ యొక్క భక్తిపరుడు, భయభక్తులు కలిగిన వాడు, వారి ఇంటి వారందరితో కూడా మరి భయభక్తులు కలిగి, అతను ఒక్కడే కాదు కదా, అందరూ కూడా వారి ఇంటి వారందరూ కూడా, మరి భార్య ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, మరి అనేకులు ఆ గృహంలో ఉండొచ్చు, వారందరూ కూడా భయభక్తులు కలిగి ఇక్కడ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం కదా. భయభక్తులు కలిగిన కుటుంబం ఏ విధంగా ఉంటుందంట? ఆశీర్వదింపబడుతుంది కదా. భయభక్తులు కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదం అనేది ఉంటుంది. అహంకారం కలిగి ఉంటే ఉంటుందా? ఉండదు. ఎప్పుడు కూడా మనము కోపంగా సీరియస్గా ఉంటే ఎప్పుడు నచ్చరండి. మన ఇంట్లోనే మన యొక్క కుటుంబ సభ్యులే నచ్చరు కదా. భయము భక్తి ఉంటే ఆటోమేటిక్గా వినయ విధేయతలు అనేటివి ప్రతి ఒక్కరికి కూడా వచ్చేస్తాయి కదా. అది నేను చెప్పడం కదా, బైబిల్లో కూడా చాలా చోట్ల మనం చూసుకోవచ్చు కదా. ఇక్కడ మనం చూస్తే అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడి ఉండి, ఒకటి. రెండవది, ప్రజలకు బహుధర్మము చేయించు, 2. మూడవది, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయడు. గత వారం మనం చూసాం కదా,
ఎవరు చెప్పారు? కీర్తన గారు చెప్పినప్పుడు మరి దేవుని యందు ఎల్లప్పుడూ మరి జీవితకాలం అంతా 34 కీర్తనలు మనం చూస్తే, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించుదును, నిత్యమైన కీర్తి నా నోటి నుండి. అదే రకంగా 146 కీర్తనలు మనం చూస్తే, నా జీవితకాలం అంతా కూడా నేను యెహోవాను సన్నతించుదును, నా బ్రతుకు కాలం అంతా కూడా నేను యెహోవాను కీర్తించుదని అంటాడు కీర్తనకారు కదా. మనం కూడా ఆ విధంగా ఉండాలనే ఒక వాక్యాలు అన్నీ కూడా మనకు సూచిస్తాయి. కొద్దిసేపు మనం విని ఇక్కడికి మాత్రం విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ విని దాన్ని పాటించాలి, విని దాన్ని అవలంబించాలి, విని దాని ప్రకారంగా నడుచుకోవాలని ఒక వాక్యాలు అన్నీ కూడా మనకు సూచిస్తాయండి. బైబిల్ అంటే మనం చూసుకున్నాం కదా, గత వారంలో మనం చూస్తే మరి దైవజనులు యాకోబు గారు అనేకమైన అద్భుత వాక్యాలు మన ముందు ఉంచారు. మనం ప్రతిదినం అద్దంలో ఏ విధంగా చూసుకుంటామో అదే విధంగా బైబిల్ మనకు అద్దం లాంటిది కదా. అద్దం లాంటిది అంటే మనం బైబిల్ చదువుతుంటే మన జీవిత చరిత్ర అంతా కూడా దాంట్లో ఉంటుంది. ప్రతిదినం మనం అద్దంలో ఏ విధంగా చూసుకుంటామో ప్రతిదినం మనం బైబిల్ చదువుతుంటే మనకు అర్థమవుతుంది. బైబిల్ ఎంతమంది చదువుతారు ప్రతిరోజు? చేతులు ఎత్తిన వాళ్ళు చదవరా? చదవరు నిజంగా? హల్లెలూయా. నిజంగా చదవరా? చదువుతారు. మరి చేతులు ఎందుకు ఎత్తట్లేదు? భయమా? నాకేం భయపడకండి, మా దైవజనులకేం భయపడకండి, దేవునికి ఒకటి భయపడతారు. ఇక్కడ ఏముంది? భయభక్తులు కలిగిన వాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయవాడంట. ఎవరు? కొర్నేలి. మనం కూడా భయభక్తులు కలిగే ఉన్నాం కదా, అంటే బైబిల్ చదువుతున్నాం కదా ప్రతిదినము. నేనైతే ఖచ్చితంగా చదువుతాను బైబిల్ ప్రతిదినము. ఒకవేళ సమయం లేకపోతే 5 అధ్యాయాలు మాత్రం ఖచ్చితంగా చదువుతాను. ఏదేదంటే కీర్తనల భాగం 20 అధ్యాయం చదువుతాను, 23 అధ్యాయం చదువుతాను, తర్వాత 121, 127, 91 మొత్తం 5 వచనాలు 5 అధ్యాయాలు మాత్రం ఖచ్చితంగా చదువుతాను. సమయం లేకపోతే, సమయం ఉంటే మాత్రం సీరియల్గా చదువుకుంటూ వెళ్తానంటే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం బైబిల్ కంప్లీట్ చేయాలి కదా, ఆ రకంగా నేను చదువుకుంటూ వెళ్తాను. సమయం లేకపోతే అంటే బైబిల్ చదివి ఒక 5 అధ్యాయాలు కూడా చదువుతా కంపల్సరీ. ఒకవేళ సమయం లేకపోతే మాత్రం ఖచ్చితంగా 5 అధ్యాయాలు మాత్రం చదివి ఆ దినాన్ని ఆరంభిస్తాం కదా. మనం ఏం చేయాలి? క్రైస్తవులు ప్రతి ఒక్కరు కూడా బైబిల్ ఖచ్చితంగా చదవాలి కదా. చదివితేనే మనకు భయభక్తులు ఉన్నట్టు. నేను అనుకుండొచ్చు ఒకరు చదవకపోతే భయభక్తులు ఉండవా అని. ఉంటాయి, కానీ దేవుడు అది మెచ్చడు. ఇప్పుడు మన శరీరానికి మనం ఏం చేస్తాం? ఆహారం తీసుకుంటాం కదా, 3 పూటలు తీసుకుంటామా? మరి ఆత్మ కూడా ఆహారం కావాలి కదా. ఇప్పుడు మనకి ఏముంది? శరీరము, ప్రాణము, ఆత్మ 3 ఉన్నాయి కదా. మరి శరీరానికి అంటే మన ప్రాణము నిల్చుండాలంటే మన శరీరానికి ఏం తీసుకోవాలి? ఆహారం తీసుకోవాలి. 3 పూటలు ఖచ్చితంగా తీసుకుంటామా? ఒకవేళ ఆకలి వేసింది అనుకో 4వసారి కూడా తీసుకోవడానికి వెనుకాడు కదా. అయితే మరి ఆత్మ కూడా అదేవిధంగా ఆహారం ఇవ్వాలి కదా. ఇవ్వాలి లేదా? ఇవ్వాలి. సామెతలు ఏమంటాడు? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం కదా. ఆ దీపాన్ని వెలిగించాలంటే ఏం కావాలి? వాక్యం కావాలి కదా. ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలి? చదవాలి. వాక్యం చదివితే ఆ దీపాన్ని మనము వెలిగించినట్టు. లేదంటే మన యొక్క ఏ రోజైతే నువ్వు వాక్యం చదువు ఆ రోజు నీ యొక్క ఆత్మను ఆర్పినట్టే కదా. మనం ఎప్పుడు కూడా ఆత్మని ఆర్పేవారంగా ఉండకూడదు, ఆత్మను వెలిగించే వారంగా వాక్యముతో ప్రతిదినం. వాక్యం ఉంటేనే నీ యొక్క ఆత్మ అనేది వెలుగుతుంది. వాక్యం లేకపోతే నీ యొక్క ఆత్మ ఎలా వెలుగుతుంది? మనం ఆర్పేవారంగా ఉండకూడదు కదా. వాక్యాన్ని వెలిగించేవారంగా, అనగా దీపాన్ని వెలిగించేవారంగా, వాక్యముతో వెలిగించేవారంగా మనం ఉండాలి. ఈ కొన్నేళ్ళు ఏం చేస్తున్నాడు? ఇక్కడ ప్రార్థనతో దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడి ఉండి ప్రజలకు బహుధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తాడు. ఎల్లప్పుడూ అంటే తన యొక్క జీవితం ముగిసేంత వరకు. ఇక బైబిల్లో ఎవరెవరైతే నేను ఎల్లప్పుడూ మరి దేవునికి ప్రార్థన చేస్తున్నాను, కీర్తిస్తున్నాను, సన్నతించుతానని ఎప్పుడైతే చెప్తున్నానో వారి యొక్క జీవితం ముగిసేంత వరకు వారు ఆ విధంగా దాన్ని కంటిన్యూ చేస్తూనే ఉంటారు. అంటే వారు మాత్రం కాదు, మనం కూడా దాన్ని కంటిన్యూ చేయాలని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే కొంతమంది భక్తులను మనం చూసుకుందాం. వారు భయభక్తులు మరి ఏ విధంగా కలిగి ముందుకు కొనసాగారో మనం చూసినట్లయితే యోబుని మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. నేను అనేక సార్లు యోబుని ముందుకు పెడతాను. ఎందుకంటే యోబులో అన్ని క్వాలిటీస్ ఉన్నాయన్నమాట. అన్ని మంచి క్వాలిటీస్. అనగా
దేవునికి మంచి భక్తి పరుడు ఆయన కదా, యథార్థవంతుడు. ఆయనకి ఎన్నో బిరుదులు ఉన్నాయి. బైబిల్లో మనం చూస్తే యోబంత యథార్థవంతుడు ఎవ్వరు లేరంటాడు. చూడండి, మొదటి అధ్యాయము. ఆ ఊజు దేశమందు యోబు అనొక మనుషుడుండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునే, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనను విసర్జించిన వాడు. చాలండి. దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక్కడ ఎవరున్నారంట? యోబు భక్తులు. అందరికీ తెలుసు కదా, చిన్నపిల్లలు మొదలుకొని ముసలివారి వరకు కూడా యోబు తెలియని క్రైస్తవుడు ఎవ్వరు కూడా ఉండరండి. ఇక్కడ ఏమంటాడంటే, ఊజు దేశం అంతా యోబు అని ఒక మనుష్యుడు ఉండేడు. అతడు మొట్టమొదటి క్వాలిటీ ఏంటంట? యథార్థవంతుడు. తర్వాత రెండవది న్యాయవంతుడు. తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జి. 4 క్వాలిటీస్ ఉన్నాయి కదా. ఒకటి ఏంటంటే యథార్థవంతుడు, రెండవది న్యాయవంతుడు, మూడవది దేవుని యందు భయం ఉంది, ప్లస్ ఏముంది? భక్తి కూడా ఉంది. మూడవది ఏంటంటే, నాలుగవది ఏంటంటే చెడుతనమును విసర్జించిన వాడు కదా. చెడుతనాన్ని విసర్జించాడంట, అంటే వదిలిపెట్టాడు మొత్తానికి. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నాడు ఆయన? మనం కూడా కలిగి ఉండాలి కదా. చెడుతనాన్ని మనము విసర్జించాలి, న్యాయంగా ప్రవర్తించాలి, యథార్థవంతంగా ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. భయం ఉంటే చాలదు, భక్తులు ఉంటే చాలు. రెండు కలిపి ఉంటే ఈ క్వాలిటీస్ అన్నీ కూడా మనకు కూడా ఉంటాయి కదా. ఏమన్నది ఇక్కడ? ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడుండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. ఇతడు ఏ విధంగా ఉన్నాడంట? ధనవంతుడై ఉన్నాడు చెప్పాలంటే కదా. గొప్ప ఆస్తి ఉంది నాకు. కింది వచనంలో మనం చూస్తే చాలా పెద్ద గొప్ప ఆస్తి ఉంది. చదవండి. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండేది. చాలండి. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఇంకేం కావాలి? ఆయనకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, మరి ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, అన్నీ ఉన్నాయి. అయినా ఆయన ఏ విధంగా కూడా ఎప్పుడు కూడా తను నేను గొప్ప అని మాత్రము అనుకోలేదు కదా. ఆయన ఏ విధంగా ఉన్నాడంట? యథార్థంగా ఉన్నాడు, న్యాయంగా ఉన్నాడు, భయభక్తులు కలిగి ఉన్నాడు, చెడుతనాన్ని విసర్జించాడు, అహంకారాన్ని వదులుకున్నాడు. దేంట్లో కూడా ఆయన ఎప్పుడు కూడా దేవుణ్ణి ఎదిరించలేదు. తను కలిగిన సమస్తం అంతా పోయినప్పటికీ కూడా దేవుడు ఎప్పుడు కూడా మాట మాత్రము దూషించలేదు, మాట మాత్రం ఎదురు చెప్పలేదు కదా. మనమైతే ఆ విధంగా చేస్తామా? చేయం కదా. మనకు కొంచెం కష్టం కలిగితేనే నెట్టూరు పిలుస్తాం, కొంచెం బాధ కలిగితేనే, లేదంటే ఏదైనా లాస్ అయిందనుకో, ఏదైనా ప్రమాదం జరిగిందనుకో, మాకే ఇలా జరగాల, మాకే దేవుడు ఎందుకు ఇలా చేయాలి అన్నట్టుగా మనం అనేక సార్లు దేవుని మీద నిందలు వేస్తూ ఉంటాం. మనం చేసే పనికిరాని పనులకు దేవుడి మీద మనం నిందలు వేస్తాం. మన తప్పులు ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి నిందలు వేస్తాం. మన కష్టం వచ్చినా దేవుణ్ణి నిందలు వేస్తాం. కానీ అది కరెక్ట్ కాదు. దేవుణ్ణి ఎప్పుడు కూడా మనం నిందించకూడదు. అప్పుడు ఎప్పుడైనా సరే మనకి ఏదైనా కష్టం కలిగినప్పుడు ఒక ఉదాహరణకు మనం ఏం చేయాలంటే యోబుని తీసుకోవచ్చు. ఎందుకు తీసుకోవచ్చు అంటే ఇక్కడ మనం 21వ వచనంలో మనం చూస్తే అక్కడ అంతా కూడా క్లియర్గా రాస్తాడు. 19 చదువు. గొప్ప సుడిగాలి అరణ్య మార్గంలో వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవనస్తుల మీద పడినందున వారు చనిపోయి దానిని నీ తెలియజేటకు నేను ఒక్కడిని తప్పించుకొని వచ్చున్నానని. అప్పుడు యోబు లేచి తన పైవస్త్రమును చింపుకొని తల వెంట్రుకలకు ఒరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లాడెను, నేను నా తల్లి గర్భం నుంచి దిగంబర్నే వచ్చి తిని దిగంబర్నే అక్కడికి తిరిగి వెళ్ళదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. అంటే ఎంత చక్కగా చెప్తా ఉన్నాడు చూడండి. అన్ని పోయినప్పటికీ కూడా తన యొక్క కుమార్తెలు, కుమారులు, ఆస్తి
అన్నీ పోయినా కూడా ఆయన ఎప్పుడు కూడా చింత చేయలేదు. కుమార్తెలు కుమారులు అందరూ కూడా మన యొక్క సుడిగాలి వచ్చి ఆ ఇంటి మీద పడి అందరూ కూడా చనిపోయినప్పటికీ కూడా ఎలాంటి నిట్టూరు విడవకుండా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాడు, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగా అన్నాడు. కానీ దేవుణ్ణి ఎప్పుడు కూడా దూషించలేదు, ఎప్పుడు కూడా దేవుణ్ణి ఎదిరించలేదు, దూషించలేదు. మారు మాట చెప్పకుండా ఆయన స్తుతులు మాత్రం చెల్లిస్తున్నాడు. ఆయనకి ఉన్న పిల్లలందరూ కూడా అనగా 7 కుమార్తెలు, 7 కుమారులు, 3 కుమార్తెలను, మొత్తం 10 మంది తనకి సంతానం ఉన్నా కూడా ఆ 10 మంది కూడా పోయినప్పటికీ కూడా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగా అంటున్నాడు. అంటే భయభక్తులు కలిగిన మనిషి, యథార్థవంతుడిగా ఉన్నవాడు, న్యాయవంతుడిగా ఉన్నవాడు, చెడుతను విసర్జించిన వాడు, ఈ రకంగా మనం చెప్పుకుంటూ పోతే అనేకమైన క్వాలిటీస్ ఆయనకు ఉన్నాయి. ఆ క్వాలిటీస్ అన్నింటినీ కూడా మరి ఎప్పుడు కూడా వదులుకోలేదు కదా. క్వాలిటీస్ ఉన్నాయి, అలాగే పెట్టుకొని తనకు ఏ విధమైన నష్టం వచ్చినా, ఏ విధమైన కష్టం వచ్చినా ఆ కష్టాన్ని నష్టాన్ని అన్నీ భరించుకుంటూ కూడా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయి యెహోవా నామమునకు స్తుతి కలుగునుగా అంటున్నాడు. అదే రకంగా మనం చూస్తే 34వ కీర్తనలో 7వ వచనంలో మనం చూస్తే అక్కడ ఏమంటాడంటే, యెహోవా యందు భయభక్తుల వారి చుట్టూ ఆయన దూతలు కావలిగా ఉండి రక్షించునంటాడు. దావీదు మహారాజు ఇక్కడ మనం చూస్తే 34:7 వచనము, యెహోవా యందు భయభక్తుల వారి చుట్టూ ఆయన దూత కావలిగా ఉండి వారిని రక్షించును. ఎప్పుడంటే భయభక్తులు గల వారిగా ఉంటే ఆయన దూతలు నీకు నాకు రక్షణ కల్పిస్తాయట కదా. ఎప్పుడైతే మనం భయభక్తులు కలిగి ఉంటామో అప్పుడు దేవుడు ఖచ్చితంగా తన దూతలకు ఆజ్ఞాపించి నిన్ను నన్ను రక్షించడానికి ఈ లోకానికి పంపిస్తున్నాడు కదా. ఇది నేను చెప్పడం కదా, వాక్యంలో అక్షరాలే మనం ఇక్కడ చూసుకోవచ్చు. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలిగా ఉండి రక్షిస్తాయట. నువ్వు నిశ్చింతగా ఉండొచ్చు, నువ్వు భయభక్తులు కలిగి ఉంటే దేవుడిలో నువ్వు నిశ్చింతగా ఉండొచ్చు అనమాట. అంటే గుండె మీద చేయవేసుకుని అలా పడుకోవచ్చు, నిద్రపోవచ్చు అంటారు కదా. అంటే దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి ఉంటే మరి ఆ విధంగా నిశ్చింతగా హాయిగా నువ్వు నిద్రపోవచ్చు. అంటే దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి నీకు ఎలాంటి హాని కలగకుండా ఆయన చూసుకుంటాడు, ఆయన గ్యారెంటీ ఇస్తాడు. ఎప్పుడు మనం భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, న్యాయంగా నడుచుకున్నప్పుడు, చెడుతనాన్ని విసర్జించినప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, ఇవన్నీ ఏమీ లేకుండా నేను నిశ్చింతగా నిద్రపోతాను, ఇష్టం వచ్చింది చేస్తా అంటే కుదరదు కదా. దేవుడు కూడా ఒప్పడదు. అదేవిధంగా మనం చూసినట్లయితే దావీదు మహారాజు మనం చూస్తే మరి ఆయనను ఎంతో హెచ్చించాడు. 2వ సమయంలో మనం చూసుకున్నట్లయితే ఆయన ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను, నా కుటుంబము ఏ పాటిని అంటాడు కదా. 2వ సమయంలో చూడండి ఒకసారి, 7వ అధ్యాయము. దయచేసి నీ దాసుడమైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉండినట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. దానికంటే ముందు మనము 18వ వచనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమంటాడంటే, దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగ మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. దావీదు మహారాజు ఉంటుండే ఎంత తగ్గించుకుంటున్నాడు ఇక్కడ. ఇంతగా నీవు నన్ను హెచ్చించడానికి నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. ఎందుకంటే ఆయన సమస్త విషయాల్లో సుబుద్ధి కలిగిన మనుష్యుడిగా దావీదు ఉంటున్నాడు ఇక్కడ. దావీదు మరి గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు దేవుడు తనను పిలుచుకున్నాడు కదా. గొర్రెల కాపరిగా ఉన్న దావీదుని పిలిచి ఆ యొక్క దేశానికి రాజుగా చేశాడు కదా. అంటే ఎందుకంటే తన యందు మరి భయభక్తులు కలిగి ఉంటే ఏదైనా కూడా సాధ్యమే కదా. ఇక్కడ మనం చూస్తే ఒక పేజీ తిప్పేస్తే 5వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి అతను అంతకంతకు మరి వర్ధిల్లినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం.
అదే రకంగా ఎందుకు అతన్ని అంత వర్ధిల్ల చేశాడు, ఎందుకు అతన్ని అంతకంతకు ఎదిగింప చేశాడని మనం చూసుకున్నట్లయితే అదే 5వ అధ్యాయము 25వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, దావీదు యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి గేబ నుండి గేజేరు వరకు ఫిలిష్తీయులను తరుముచు హతము చేసింది. అంటే దేవుడు తనకు ఏ విధంగా అయితే ఆజ్ఞాపించాడో దాన్ని ఖచ్చితంగా తూచా తప్పకుండా ఆయన ఆజ్ఞ ప్రకారము ఈయన శిరసా వహిస్తూ దాని ప్రకారంగా చేశాడు. కాబట్టి అంతకంతకు ఆయనను ఎదిగింప చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సమస్త విషయాల్లో మొదటి సమయంలో కూడా మనం చూసుకున్నట్లయితే 18వ అధ్యాయం 14వ వచనం చూస్తే అక్కడ ఏమంటారంటే, దావీదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండేని అంటాడు కదా. ఆయన ఏ విధంగా ఉన్నాడంట? మంచి బుద్ధి కలిగి ఉన్నాడు, సుబుద్ధి కలిగి అటువంటి. మరియు దావీదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉన్నాడట. ఎందుకున్నాడు తోడుగా? మంచి బుద్ధి కలిగి ఉన్నాడు. వంకర బుద్ధి కాదు, పనికిరాని బుద్ధి కాదు, లేదంటే స్వార్థమైన బుద్ధి కాదు, మంచి సుబుద్ధి కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. మనకు కూడా మంచి బుద్ధి కలిగి మనం ఉంటే దేవుడు ఖచ్చితంగా తోడుగా, నీడుగా, ఆశ్రయకరంగా ఉండే దేవుడు. మనం ఎప్పుడైతే మన బుద్ధి వంకరగా ఉంటుందో దేవుడు కూడా వంకర అంటే సైడ్కి అయిపోతున్నాం కదా. మనం సుబుద్ధి కలిగి మంచి బుద్ధి కలిగి ఉంటే దేవుడు నీకు నాకు, దావీదుకి ఏ విధంగా అయితే తోడుగున్నాడో అదే విధంగా నీకు నాకు తోడుగా ఉంటాడు. ఎవరెవరు చూసుకున్నాం? మనం ఇప్పుడు యోగును చూసుకున్నాం, ఫస్ట్ గొర్రెలను చూసుకున్నాం, తర్వాత యోగులు, తర్వాత దావీదును చూసుకున్నాం. అదే రకంగా యెషయా గ్రంథంలోకి ఒకసారి వెళ్తాం. హిజ్కియా భక్తులను చూసుకున్నాం. అక్కడ హిజ్కియా 35వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు చదువుకుందాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని ఎద్దుకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకునమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గ్రోడ తట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థింపగా. చాలండి. దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈయన కూడా ఏం చేశాడు? ఈయనకేమొచ్చింది? మరణకరమైన రోగం వచ్చింది. అప్పుడు ఏం చేశాడు? ఈయన కన్నీళ్లు విడుస్తూ దేవునికి ప్రార్థిస్తున్నట్టుగా మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఆయన చేసిన పనులన్నీ కూడా దేవుని పాదాల చెంత పెడుతూ, నన్ను కరుణించమని, నాకు ఆయుష్ పొడిగించమని మనం ఇక్కడ హిజ్కియా ప్రాధేయపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని గట్టిగా అడుగుతున్నాడండి? లేదు కదా. ప్రాధేయపడుతున్నాడు, కన్నీరు విడుస్తున్నాడు, నిట్టూరుపులు విడుస్తున్నాడు, కన్నీరు విడుస్తూ నా యొక్క రోగాన్ని బాగు చేయి అని అడిగినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆయన రోగాన్ని బాగు చేశాడు. ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ని పొడిగించాడు. ఎందుకంటే ఆయన చేసిన మంచి పనులను బట్టి ఆయనకు ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ను అక్కడ ఇచ్చాడు. ఇక్కడ మనం చూస్తే 3వ వచనంలో, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. అంటే కన్నీళ్లు విడుస్తూ ఆయన దేవుని ప్రార్థిస్తా ఉన్నాడు. నీ సన్నిధిలో నేను ఎంత నడుచుకున్నాను, నీ దృష్టికి నేను ఏ విధంగా అనుకూలంగా నడుచుకున్నాను, సమస్తము నీకు తెలుసు ప్రభువా, నా ఆయుష్ను పొడిగించు ప్రభువా అని కన్నీళ్లు విడుస్తూ ఉన్నాడు. కన్నీళ్లు విడిస్తే దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. ఆ కన్నీటికి ప్రాయశ్చిత్తమును, ఆ కన్నీటికి తప్పకుండా మంచి అవకాశాన్ని దేవుడు ఇస్తాడు. ఆ కన్నీటిని బట్టి దేవుడు ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. ప్రతి ఒక్కరూ కూడా మనం మోకరించి
మన కన్నీరు విడుస్తూ దేవుని మనకు కావలసినవనగా మనము ఏ అవసరతలు అయితే ఉన్నామో ఆ అవసరతల గురించి కన్నీటితో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆ యొక్క నీకు ఏ అంశం గురించి అయితే నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ఏ పరిస్థితి గురించి అయితే ప్రార్థన చేస్తున్నావో ఖచ్చితంగా దేవుడు మరి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. ఇక్కడ తనకు 15 సంవత్సరాలు ఆయుష్ను తిరిగి మనం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన సన్నిధిలో మరి ఏ విధంగా నడుచుకున్నా అన్నీ కూడా తన ముందర పెడుతూ కన్నీరు విడుస్తూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తర్వాత 4వ వచనం చూసుకున్నట్లయితే యెహోవా యెషయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన అంగీకరించున్నాను, ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ నీకు ఇచ్చేదను, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అశ్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించేదను. చాలండి. దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఏం చేశాడంట? మళ్ళీ యెషయా ద్వారా హిజ్కియాకు మరి దేవుడు తన యొక్క ప్రత్యక్షతను కనపరిచి తన ద్వారా అతనికి తెలియజేస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నీవు తిరిగి హిజ్కియా దగ్గరకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థన అంగీకరించా. అంటే ఈయన కన్నీళ్లు విడిచుట దేవుడు ఏం చేశాడండి? చూశాడు. మన కన్నీరు చెప్పాను కదా, మన కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీ అవసరతను దేవుడు తీరుస్తాడు. అంటే ఈయన కన్నీరు విడిచినప్పుడు ఆ కన్నీరును ఎప్పుడు కూడా దేవుడు వ్యర్థంగా పోనీలేదండి. ఆ కన్నీరుని చూశాడు దేవుడు. ఆ కన్నీరుని చూచి ఏం చేశాడంట? హిజ్కియా ద్వారా తనకు వర్తమానాన్ని పంపించాడు. ఇంకా 15 సంవత్సరంలో ఆయుష్ నీకు ఇచ్చేదను, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణము అశ్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించేదను అంటున్నాడు. అంటే తనకు ఆయుష్ను పొడిగించి మరి దేవుడు ఎంతో తన ఉదారమైన ప్రేమను తన మీద చూపించాడు కదా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మరి ఆయుష్ను పొడిగించే దేవుడు కదా. అదే రకంగా మనం చూస్తే తోడుగా ఉండే దేవుడు, అదేవిధంగా మనం చూస్తే హెచ్చించే దేవుడు, అదేవిధంగా మనం చూస్తే మరి వారి ఇంటి వారందరితో కూడా మరి దేవుడు తోడుగా ఉండే దేవుడు. యెహోషువను మనం ఒకసారి చూసినట్లయితే ఇప్పటి వరకు మనం కొర్నేలిని చూసుకున్నాం, దావీదుని చూసుకున్నాం, హిజ్కియాను మనం చూసుకున్నాం, ఇంకొకరు చూసుకున్నాం, యోబుని చూసుకున్నాం కదా. 4 చూసాము. ఇంకొకరిని చూసి ముగించుకుందాం. మరి 11:40 అయిపోయింది. 11:30కే ముగించాలి. ఇంకా సిద్ధపడ్డది ఇంకొక అరగంట కావచ్చు, కానీ చెప్పిన అరగంట అయితే మనము ఇంకా యెహోషువను చూసి ముగించుకుందాం. యెహోషువ 24వ అధ్యాయము. తను కూడా ఏ విధంగా భయభక్తులు కలిగి జీవించాడో మనం ఇక్కడ చూస్తే 24-14 వచనాలు చూసుకొని, కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవాని సేవించుడి. యెహోవాని సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరో, అమోరీయుల దేశంలో మీరు నివసించున్నారే వారి దేవతలను సేవించదరో, నేడు మీరు కోరుకొనుడి. మీరు ఎవరిని సేవించదరో కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. చాలండి. దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమయం ఎక్కువైపోయింది. హల్లెలూయా చెప్తున్నావు, ఎల్లెలూయా అంటే ఎల్లెలూయా అన్నారు కదా, హల్లెలూయా అన్నారు కదా, పర్వాలేదు. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయన యందు నిష్కపటముగా సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులో సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవాను సేవించుడి అని ఇక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అంటే మనం గతించిన దినాలను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి.
ఇప్పుడున్న వారం అందరం కూడా స్టార్టింగ్ నుంచి క్రైస్తత్వం పొందిన వారం కాదు కదా. చాలామంది మధ్యలో కన్వర్ట్ అయిన వారమే, అనగా దేవుని సువార్త విని మనము దేవుని నమ్ముకున్న వారం కదా. మనం గతించినవన్నీ కూడా వదులుకొని వాటిని అన్నింటినీ కూడా విసర్జించి వాటన్నింటిని కూడా తీసివేసి వాటన్నిటి తొలగద్రోసి మరి నేడు ఏం చేయాలంట? యెహోవాను సేవించాలి. మీరు ఎవరిని సేవించినా సరే, మరి కారాఖండిగా యెహోషువ గారు ఇక్కడ చెప్తా ఉన్నారు, మీరు ఎవరిని సేవించినా సరే నేనును నా ఇంటి వారు మాత్రం యెహోవాని సేవించదమని ఒక చక్కటి మల్లగుద్ది చెప్పినట్టుగా, అనగా ఒక చక్కటి నిర్ణయం తీసుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తాం. ఈ దినమున మనం కూడా మన యొక్క మనస్సును మారకుండా మరి ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా ఆయనను మన స్తుతులు చెల్లించే వారంగా ఉండాలి కదా. దావీదు మహారాజులు మరి 34 కీర్తనలో 146 కీర్తనలో మనం చెప్పినట్టుగా మనం చూస్తే మనం ఏమంటారు? నా జీవిత కాలం అంతే నేను యెహోవాను సన్నతించను, నేను ఎల్లప్పుడూ యెహోవాను కీర్తించను, నా బ్రతుకు కాలం అంతా కూడా, నేను బ్రతుకున్న కాలం అంతా కూడా దేవుణ్ణి సన్నతించదనంట కదా. ఆ విధంగా మనం కూడా బ్రతుకున్నంత కాలము మరి ఎక్కడ కూడా తొలగిపోకుండా, ఎక్కడ వేరే చూపులు చూడకుండా కూడా దేవుణ్ణి మైపరచాలి, దేవుని గణపరచాలి, దేవుని స్తుతులు చెల్లించాలి, దేవునికి సాగిలపడాలి. మనకున్న కష్టాలను బట్టి, మనకున్న నష్టాలను బట్టి, మనకున్న ఇరుకులను బట్టి, ఇబ్బందులను బట్టి, ఇరుకు ఇబ్బంది ఆపదలు కష్టాలు లేని మరి ఎవ్వరు కూడా ఉండరు కదా. ప్రతి ఒక్కరు కూడా ఉంటుంది. కోటీశ్వరుడికి కూడా ఉంటుంది. కోటీశ్వరుడికి ఏముంటుంది? ఏ కష్టం ఉంటుంది చెప్పనా? డబ్బు ఉంటుంది కదా వాళ్ళ దగ్గర. ఆ డబ్బుని ఇంకా ఎట్లా ఎక్కువ చేయాలి, ఇదే ఉంటుంది వాళ్ళకు. మనం రూపాయి ఏ విధంగా సంపాదించాలో మనకుంటే, వారు ఉన్న డబ్బుని ఏ విధంగా దాన్ని డబుల్ చేయాలి, ట్రిబుల్ చేయాలి, ఏ బిజినెస్లో పెట్టాలి, వాళ్ళు ఉన్న వాళ్ళు ఆ రకంగా ఆలోచన చేస్తాం. మనం లేని వారు అంటే రూపాయి ఏ విధంగా కష్టపడి సంపాదించాలని మనం ఆలోచన చేస్తాం కదా. కానీ మనం ఆలోచన చేసేది మంచిదే, కానీ దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనను విసర్జించి మరి న్యాయంగా కదా, యథార్థంగా 84 కీర్తనలో ఏమంటాడంటే 84 కీర్తనలో యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడంట. అంటే నువ్వు యథార్థంగా ప్రవర్తించి చూడు, ఖచ్చితంగా మేలు అనేది పొందుకుంటాం మనం కదా. యథార్థము లేకపోతే ఆయన కూడా నిన్ను టచ్ చేయడు కదా. నువ్వు యథార్థంగా ఉంటే, న్యాయంగా ఉంటే, భయభక్తులు కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశ్రయిస్తాడు కదా. మనం యథార్థంగా లేకుండా మరి దేవుణ్ణి మోకరించి ప్రార్థన చేసి నువ్వు నీకు ఇష్టం వచ్చిన పనులన్నీ చేసి, నీకు ఇష్టం వచ్చిన కార్యాలన్నీ చేసి దేవుణ్ణి మరి నాకు ఇది కావాలి అది కావాలంటే ఆయన ఇవ్వడు కదా. నాకు శిక్షావిధి లేదని అనుకుంటే కాదు కదా. మనకి ఇష్టం వచ్చిన పనులన్నీ చేసి 8వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం అనుకుంటే కాదు కదా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మొదటి వచనంలో చెప్పాడు, నేను ఇష్టం వచ్చినంత నేను చేసి నాకు శిక్షావిధి లేదు కదా, నేను ఏది చేసినా నడుస్తుంది కదా, ఏది చేసినా సరిపోతుందని అనుకుంటే కాదు కదా. మనము దేవునికి ఇష్టమైన పనులు చేస్తే మనకు శిక్షావిధి అనేది ఉండదండి. మన ఇష్టం వచ్చిన పనులన్నీ చేసి నాకు శిక్షావిధి లేదులే అనుకుంటే కాదు. కాబట్టి ఎప్పుడు కూడా మనము దేవుణ్ణి నిష్కపటముగా, సత్యముగా ఆయన మనం సేవించినట్టయితే, గతించిన వారాలు అన్నీ కూడా మనం చూసుకున్నాం, చాలామందిని చూసుకున్నాం, దైవజనులు అందరిని ఎక్కువ చూసుకున్నాం. మరియల్లో 3 మరియలు మనం చూసుకున్నాం. అదేవిధంగా మరి ఫీమేల్ మనం చూసుకున్నాం, దమరీని మనం చూసుకున్నాం, లూదియాని మనం చూసుకున్నాం. ఈ రకంగా చాలా మందిని మనం చూసాం కదా. వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉన్నారంట? దేవునికి హత్తుకొని ఉన్నారు, దేవునికి ఆనుకొని ఉన్నారు, వారి యొక్క సాకారులుగా ఉన్నారు. వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి. మన పేర్లు కూడా జీవగ్రంథంలో రాయబడాలంటే మనం ఏ విధంగా ఉన్నారంట? యథార్థంగా ఉండాలి, సత్యం అనుసరించి నడుచుకోవాలి. నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం అంటాడు దేవుడు. సత్యము, జీవము, మార్గము, వాక్యము. యథార్థంగా ప్రవర్తించే వారిని ఏమేమి కూడా చేయక మానడండి. మనకి యథార్థతే మనం ఎట్టొస్తుంది. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో సంపాదిస్తుంటాం, ఎన్నో అంటే కోట్లు సంపాదించవచ్చు, బిల్డింగ్లు సంపాదించు, ఆస్తులు, అంతస్తులు అన్నీ సంపాదిస్తాం. మన యొక్క యథార్థత మాత్రమే మన వెంబడి వస్తుంది. అంటే ఒక మంచి పేరు, మిగతా ఏమి రాదండి మన వెంబడి. మనం తల్లిగర్భం నుంచి ఏ విధంగా వచ్చామో
యోబు భక్తుడు ఉంటాడు కదా, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగా. అంటే మనం ఏ విధంగా తల్లి గర్భంలో నుంచి వస్తున్నామో అదే విధంగా మనము వెళ్ళాల్సి ఉంటుంది. ఈ సృష్టి ధర్మానికి విరుద్ధం కాబట్టి మన మీద పైబట్ట అనేది ఒక క్రొత్త బట్ట శరీరానికి కనిపించకుండా వేస్తారు, అంత మాత్రమే. కానీ అది ఆ యొక్క బట్టలోకి పోయిన తర్వాత ఆ యొక్క క్లాత్ కూడా ఎటు వెళ్ళిపోతుందో శరీరం మట్టికి అప్పగించబడుతుంది. మనం చేసే యథార్థత మంచి పనులు మాత్రమే మన వెంట వస్తాయి, మిగతా ఏది కూడా మన వెంట రాదండి. కాబట్టి దేవుని యందు మన భయభక్తులు కలిగి యథార్థంగా నడుచుకుంటూ, సత్యం అనుసరించి నడుచుకుంటూ, చెడుతనాన్ని విసర్జించి దేవునికి అనుకూలంగా దేవుని సన్నిధానంలో కన్నీరు విడుస్తూ ఆయనను మనం సేవించినట్లయితే నీ యొక్క ప్రతి అవసరతను దేవుడు తీర్చడానికి సిద్ధంగా ఉంటాడు. కాబట్టి ఆ విధంగా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుడి కొద్ది వాక్యం దీవించి ఆశీర్వదించి మహిమ పొందునుగాక. ఆమేన్.